హలో గాయ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేసా. అది వెన్నెలా సాగు బిజినెస్. ప్రస్తుతం వెన్నెలా ఫ్లేవర్తో వచ్చే ఐస్ క్రీమ్స్కి ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం. అన్ని ఫ్లేవర్స్ కంటే వెన్నెలా ఫ్లేవర్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక దీనికి ఇంతలా డిమాండ్ ఉంది కాబట్టి ఈ వెన్నెలా సాగు చేస్తే మాత్రం ఎక్కువ లాభాలు అందుకోవచ్చు. మరి ఈ సాగు ఎలా చేస్తారు? ఎటువంటి వాతావరణంలో పండిస్తారు? సాగుకి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత లాభం ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్, మంచి లాభాలు వచ్చి కొత్త రకం బిజినెస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ వెన్నెలా సాగు చేయొచ్చు. మామూలుగా వెన్నెలాను ఐస్ క్రీమ్స్లలో కాదు, స్వీట్స్, కేక్స్, చాక్లెట్స్, అలాగే పర్ఫ్యూమ్స్, కొన్ని రకాల మందులలో, కూల్ డ్రింక్స్లలో కూడా యూజ్ చేస్తారు. ఒక 10 కేకులు తయారు చేస్తే అందులో 4 వెన్నెలాతోని చేసినవే ఉంటాయి. అంటే వీటికి అంత డిమాండ్ ఉంటుంది. ఇక వెన్నెలా అనేది ఒక కాయ. నిజానికి చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఈ పంటకి సాగుకి ప్రత్యేకమైన భూమి రకాలనేది ఏం అవసరం లేదు. సాధారణ పొలంలో కూడా ఈ సాగు చేయొచ్చు అన్నమాట. ఇక ఈ సాగు చేయడానికి ఉష్ణోగ్రత వచ్చేసి మనకి 25 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉండాలి. అంటే వేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఈ పంట సాగు సులభంగా చేసుకోవచ్చు. మామూలుగా సమ్మర్లో ఈ పంట వేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే సమ్మర్లోనే కాదు, మామూలుగా సమయాల్లో కూడా వేసుకోవచ్చు. అది కూడా 25 డిగ్రీస్ నుండి 35 డిగ్రీస్ టెంపరేచర్తో. అది ఎలా అంటే పాలీ హౌస్ ద్వారా. ఈ మధ్య కాలం రకరకాల పంటలు పండించడానికి ఈ మార్గం చాలా అనుకూలమైందని చెప్పాలి. అలానే ఇందులో ఫ్యాన్ మరియు ఫాంట్ సిస్టమ్ని కూడా నిర్మించాలి. కారణం, ఈ సాగు 35 డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉండకూడదన్నమాట. అయితే ఉష్ణోగ్రతతో పాటు తేమ కూడా ఉండాలి. ఒకవేళ పంటని వ్యవసాయ క్షేత్రంగా సాగు చేసినట్లయితే ఇటువంటి అనుకూలతలను ఇవ్వగలగాలి. చెప్పాలంటే మన వాతావరణంలో పెరిగే అనుకూలమైన పంట ఇది. ఇప్పటికీ ఇండియాలో కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ పంట ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పంటకి 8 నెలల నుండి 10 నెలల వరకు మొక్క సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి. అంటే పంటకి చీడ, పురుగు సమస్య ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వాటి కోసం ఎరువులు, మందులు వాడుతూ ఉండాలి. అలా 3 ఏళ్ల తర్వాత చేతికి పండ్లు వస్తాయి. ఈ పంట సంరక్షణ ఏ విధంగా చేయాలంటే, ఈ వెన్నెలా పంట పండించే ప్రాంతంలో చుట్టుపక్కల చెట్లను పెంచాలి. ఒక పరిమితిలో ఈ సాగు చెట్ల నీడ కూడా అవసరమవుతుంది. ఎక్కడైతే ఈ పంట వేస్తారో ఆ భూమిలో కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే భూమి యొక్క pH వాల్యూ 6.5 నుండి 7.5 వరకు ఉండేలా చేసుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ పంట విత్తనాలు ఎలా తీసుకోవాలి అంటే, నిజానికి ఈ వెన్నెలా మొక్క అనేది తీగ జాతికి చెందింది. దీని మొదలు తీగ మాదిరిగా ఉంటుంది. అందుకే దీనిని తీగ సపోర్ట్తో పైకెక్కిస్తారు. ఇలా తీగ సపోర్ట్తో పాలీ హౌస్లో సాగు చేస్తారు. ఇక వ్యవసాయ క్షేత్రంలో మాత్రం కొబ్బరి చెట్లు సపోర్ట్తో పైకెక్కిస్తారు. ఇలా చేయడం వల్ల కాయ దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అది ఆర్కింగ్ జాతికి చెందిన మొక్క. దీని పువ్వులు, కాయలు మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. ఇక ఆ కాయల నుండి చాలా విత్తనాలు సేకరించుకోవచ్చు. లేదంటే ఈ మొక్కలు మార్కెట్లో కూడా కొనుగోలు చేయొచ్చు. ఇక ఒక మొక్క ఖరీదు వచ్చేసి మనకి 100 రూపాయల నుండి 250 రూపాయల వరకు ఉంటుంది. లేదంటే వీటి కాండంని భూమిలో నాటినా కూడా మొక్కలుగా వస్తాయని తెలుస్తుంది. ఇక ఈ మొక్కలు నాటిన తర్వాత ఒక 3 నుండి 4 నెలల వరకు పువ్వులు పూస్తాయి. ఇక ఈ పువ్వులు కాయలుగా మారటానికి 9 నుండి 12 నెలల సమయం అయితే పడుతుంది. ఇక ప్రతి కాయ 13 నుండి 15 సెంటీమీటర్ల పొడవుగా ఉంటుంది. ఈ కాయ చూడటానికి అచ్చం బీన్స్ మాదిరిగా ఉంటుంది. ఇలా వచ్చే పచ్చికాయలని గ్రీన్ వెన్నెలా అంటారు. అయితే ఈ పచ్చికాయలను కూడా మార్కెట్లో సేల్ చేయొచ్చు. అలా మార్కెట్లో ఈ పచ్చి వెన్నెలా కాయల్ని మనం 3 నుంచి 5,000 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇక పచ్చికాయలు బాగా ఎండబెడితే మాత్రం మార్కెట్లో ఇంకా ఎక్కువ ధర ఉంటుంది. అలా 4 కిలోల పచ్చికాయలని ఎండబెడితే అవి కిలో ఎండుకాయలు మారతాయి. ఇక ఈ ఎండిన కాయల్ని మార్కెట్లో కేజీకి 30,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు కొంటూ ఉంటారు. అయితే మన దేశంలోనే కాదు, మెక్సికో, మధ్య అమెరికాలోని కొన్ని ప్రదేశాల్లో, అలాగే మెడగాస్కర్, జావా, యుగాండా, జమైకా, వెస్టిండీస్ వంటి దేశాల్లో ఈ సాగు ఎక్కువగా ఉంది. అంతేకాదు మన దేశం నుండి కూడా వీటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇక పంట కోతకు వచ్చే సమయంలో కూడా ఎటువంటి మిషనరీస్ అవసరం లేదు. కేవలం మనుషుల సహాయంతోనే పండ్లని తీయొచ్చు అన్నమాట.
నిజానికి ఈ పంట చేతికి రావడానికి సమయం ఎక్కువగా తీసుకున్నా కూడా డిమాండ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి దశలో వివిధ రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పంట ఎన్ని రకాలలో అయినా పండించుకోవచ్చు. అయితే తక్కువ విస్తీర్ణంలో పండించినప్పుడు కూలీలతో పని అవసరం ఉండదు. కానీ ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తే మాత్రం కూలీల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పంట సాగు చేయడానికి పెట్టుబడి గురించి చూసినట్లయితే నిజానికి ఈ పంట సాగుకి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. కేవలం విత్తనాలకి కూలీలకి మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ పాలీ హౌస్ ద్వారా ఈ సాగు చేస్తే మాత్రం పెట్టుబడి ఎక్కువే పెట్టాల్సి ఉంటుంది. ఇక విత్తనాల ధర అనేది మార్కెట్ ధర బట్టి ఉంటుంది. ఇక ఈ వెన్నెలా సాగు చేయటం వల్ల లాభాలు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే మార్కెట్లో వెన్నెలాకి బాగా డిమాండ్ ఉంది. అత్యంత ఖరీదైన పంటల్లో ఈ పంట కూడా ఒకటే. ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తే మాత్రం కోట్లలో సంపాదన ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పంటకి ఒక ఎకరానికి పెట్టిన ఖర్చు పోగా 20 లక్షల రూపాయల వరకు ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. మామూలుగా పావు ఎకరంలో పంట పండిస్తే దాదాపు 500 కిలోల వరకు దిగుబడి వస్తుంది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వెన్నెలా సాగు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం ఈ సాగు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందు మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి.